హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ రెసిపీ కరకరలాడే జంతికలు. చూసారా ఎలా పట్టుకుంటే ఎలాగా కరకరలాడతా గుల్లగా, ఎక్కడ ఆయిల్ పేర్చుకోకుండా చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేసుకున్నామో చూసేద్దాము. దీనికి కావాల్సినవి బియ్యం పిండి, నువ్వులు, వాము, ఉప్పు, కారం, శనగపిండి కావాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకుంటున్నాను. అర గ్లాస్ వచ్చేసి శనగపిండి వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇది కలిసిన తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. 1 స్పూను నేను వాము వేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, 1 స్పూన్ కారం. మీరు తినగలిగిన ఉప్పు కారం వేసుకోండి. నేను తీసుకున్న పిండికి నాకు అది సరిపోయిద్దని నేను అంత వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ 1 గంట పోసుకోవాలి. ఈ ఆయిల్ అంతా పిండిలో కలిసేదాకా బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు ఇవి వచ్చేసి మామూలుగా చన్నీళ్ళే, వేడి నీళ్ళు కాదు. పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటా పిండిని బాగా కలిసేలా కలుపుకుందాము. ముద్దలా కలుపుకోవాలి. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఒక్కసారే పోసుకుంటే జార్ అయిపోయిద్ది, అందుకే చూసుకొని పోసుకోండి. ఇది కూడా నేను చూపిస్తున్నట్టు కలిపి పెట్టుకోండి ముద్ద. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇవి జంతికల గొట్టాలు. నేను వచ్చేసి లావు బెజ్జాలు ఉన్నది వేసుకుంటున్నాను. ఈ ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఇది పెట్టుకొని దానికి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మనం పిండి పెట్టుకున్నప్పుడు అంటుకోకుండా చక్కగా స్మూత్గా దిగాలంటే ఆయిల్ రాసుకోవాలి. అందుకే రెండింటికి నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఈ జంతికల గొట్టంలోకి మనకు పిండి ఎంత పట్టిద్దో అంత పెట్టుకుందాము. ఇంకొంచెం పిండి పట్టిద్ది. ఇప్పుడు పెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకుందాము. ఒక కవర్ కానీ ఒక గరిటె బెజ్జాల గంట కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ చక్రాలలాగా వేసుకోవాలి. చిన్నవి మీకు కావాలంటే పెద్దవి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు జంతికలన్నీ వేసుకుందాం. మనం ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్ ఎక్కినప్పుడు సిమ్లో పెట్టుకొని జంతికలు వేయండి. అప్పుడు మనకి ఈ జంతికలు గుల్లగా వస్తాయి. గట్టిగా లేకుండా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి. చక్కగా 2 పక్కల ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుందాము. మీకు కళాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. 2 పక్కల చక్కగా కాలాలి. మనకి ఈ జంతికలు కాలిని అని ఎలా తెలుస్తుందంటే, మనకి ఈ జంతికల మీద ఆయిల్ అంతా నొరగ ఉంటుంది కదా, ఈ నొరగంతా అయిపోవాలి. నేను చూపిస్తున్నట్టు అయిపోతే ఇంక తీసేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకునే కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.